కొంత సమయం తర్వాత రథ్ గిల్డ్లో జాయిన్ అవ్వాలనుకునే కొత్త స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేస్తాడు మరియు వారిని ఓడించి వారు బలహీనంగా ఉన్నారని చెప్తాడు. ఈ సమయంలో లీలియా ఒక స్టూడెంట్ను దాక్కుని ఉండటం చూసి పట్టుకుంటుంది మరియు నువ్వు ఎందుకు దాక్కున్నావని అడుగుతుంది. తన తండ్రి మళ్ళీ ట్రైనింగ్ చేస్తున్నాడని, ఎందుకంటే ఆరెల్ గిల్డ్ వదిలేశాడని లీలియా చెప్తుంది. రైనర్ కూడా అతని వెనుకే గిల్డ్ వదిలి వెళ్ళిపోయిందని ఆమె చెప్తుంది. ఇదే సమయంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఒక వ్యక్తి ఆరెల్తో అతను స్వోర్డ్ గార్డ్ టోర్నమెంట్ గెలిచిన తర్వాత ఇలా మాయమవ్వకూడదని అంటాడు. కానీ ఆరెల్ అక్కడ తనకు నేర్చుకోవడానికి ఇంకా ఏమీ మిగలలేదని చెప్తాడు. అతను గ్రామానికి ఎందుకు వెళ్తున్నాడని ఆ వ్యక్తి అడిగినప్పుడు ఆరెల్ తాను తన స్కిల్ టెస్ట్ చేయాలనుకుంటున్నానని మరియు ఇప్పుడు తన తల్లిని ఓడించగలనా లేదా అని చూడాలనుకుంటున్నానని చెప్తాడు. గ్రామంలో ఫారా తన పూల మొక్కలను చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆరెల్ రహస్యంగా వస్తాడు, కానీ దొరికిపోతాడు. ఆరెల్ చాలా ఎక్స్పీరియన్స్ సాధించాడని ఫారా చెప్తుంది మరియు ఆరెల్ కూడా తాను స్వోర్డ్ గార్డ్ టోర్నమెంట్ గెలిచానని చెప్తాడు. ఫారా సంతోషంగా కేవలం ఒక పువ్వుతో అతనిని టెస్ట్ చేస్తుంది. ఆ పువ్వు స్థానంలో కత్తి ఉంటే తాను ఓడిపోయేవాడినని ఆరెల్ అర్థం చేసుకుంటాడు. ఫారా తన అటాక్ను ప్రెడిక్ట్ చేసిందని ఆరెల్ చెప్పినప్పుడు ఆమె తాను అతని తల్లిని అని గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం ఇతరులకు కొంచెం ప్రమాదకరం కాబట్టి తాము కొండలలో ట్రైనింగ్ చేద్దామని ఫారా చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత ఫారా ఆరెల్పై అకస్మాత్తుగా దాడి చేస్తుంది. కానీ ఆరెల్ దానిని బ్లాక్ చేస్తాడు మరియు చాలా స్కిల్స్ కంబైన్ చేసి తిరుగుదాడి చేస్తాడు. ఫారా అతనిని అభినందిస్తుంది మరియు ఆరెల్ ఆమె ఆ అటాక్ను ఎలా అడ్డుకుందని అడుగుతాడు. తాను కేవలం కత్తిని తిప్పి దానిని దూరం చేశానని ఫారా చెప్తుంది. తన తల్లి ఎటువంటి స్కిల్ ఉపయోగించలేదని తెలిసి ఆరెల్ ఆశ్చర్యపోతాడు. వారు కొంచెం సేపు ఇలాగే పోరాడుతున్నప్పుడు ప్రజలు వారి అటాక్స్ యొక్క నిప్పురవ్వలు చూసి ఏదో మాన్స్టర్ ఉందని అనుకుంటారు. తర్వాత ఫారా తన డివైన్ ప్రెజెన్స్ స్కిల్ ఉపయోగిస్తుంది. కానీ ఆరెల్ ఇది కూడా తనపై పని చేయదని చెప్పి తిరుగుదాడి చేస్తాడు. కానీ ఆరెల్ కూడా ఆమెను ఎదుర్కొంటాడు. ఇదే సమయంలో ఇంటి దగ్గర రైనర్ తలుపు నాక్ చేస్తుంది మరియు ఆర్ఎల్ సోదరి మీరా నువ్వు ఎవరవని అడుగుతుంది. రైనర్ తనను తాను పరిచయం చేసుకుంటుంది మరియు ఆర్ఎల్ ఇంట్లో ఉన్నాడా అని అడుగుతుంది. కానీ మీరా తన అన్నయ్య చాయిస్ ఇంత ఘోరంగా ఉండదని అంటుంది. ఆమె తలుపు బంద్ చేయబోతుండగా ఆర్ఎల్ ఫారా అక్కడికి వస్తారు మరియు మీరాను గెస్ట్స్తో మర్యాదగా ప్రవర్తించమని చెప్తాడు. ఆరెల్ను చూసి మీరా అతనిని కౌగిలించుకుంటుంది మరియు నువ్వు ఎందుకు ఇంత అలసిపోయి కనిపిస్తున్నావని అడుగుతుంది. తాను తమ తల్లితో కలిసి ట్రైనింగ్ చేస్తున్నానని ఆరెల్ చెప్తాడు. ఎవరు గెలిచారని మీరా అడుగుతుంది. దానికి ఆరెల్ చాలా స్ట్రాంగ్ అయిపోయాడని, అందుకే అతనే గెలిచాడని ఫారా చెప్తుంది. దీని తర్వాత ఫారా ఆరెల్తో తన ఫ్రెండ్ను లోపలికి పిలవమని చెప్తుంది. వారందరూ కూర్చున్నప్పుడు ఆరెల్ ఇప్పటి వరకు ఏం చేశాడో వినాలని ఫారా కోరుకుంటుంది. అప్పుడు ఆరెల్ రైనర్ను పరిచయం చేస్తాడు మరియు తాము నగరంలో కలిసి ఉండేవాళ్ళమని చెప్తాడు. కానీ రైనర్ తాము కేవలం గిల్డ్ మెంబర్స్గా కలిసి ఉండేవాళ్ళమని, మిగతా తమ మధ్య ఏమీ లేదని స్పష్టంగా చెప్తుంది. మరియు ఆరెల్ చెప్పకుండా గిల్డ్ ఎందుకు వదిలేశాడని అడుగుతుంది. ఆ ప్లేస్ నుండి నేర్చుకోవడానికి ఇంకేమీ మిగలలేదని, అందుకే తాను ముందుకు సాగాలనుకున్నానని ఆరెల్ చెప్తాడు. ఫారా రైనర్ను అంత దూరం నుండి వెతుక్కుంటూ వచ్చినందుకు అభినందిస్తుంది. కానీ రైనర్ తాను కూడా ఇదే గ్రామానికి చెందినదానని మరియు నిజానికి తాను ఫారా స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నానని చెప్తుంది. అప్పుడే ఇవాన్స్ అక్కడికి వస్తాడు మరియు అడవిలో చాలా నష్టం జరిగిందని ఫారాకు చెప్తాడు. ఫారా అచ్చా అది నిజానికి అక్కడ ఒక మాన్స్టర్ ఉండేది మరియు నేను అంతా చూసుకున్నాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్తుంది. ఇవాన్స్ రైనర్ను చూసినప్పుడు ఆమె అతని కూతురని ఫారాకు అర్థమవుతుంది. ఆమె గ్రామంలో ఏం చేస్తోందని ఇవాన్స్ అడుగుతాడు. కానీ రైనర్ మంచి భార్య అవ్వడం నేర్చుకోవాలనుకుంటోందని ఫారా సమాధానం ఇస్తుంది. ఇది విని ఇవాన్స్ ఎమోషనల్ అవుతాడు. కానీ రైనర్ తాను ఫారా నుండి కేవలం పోరాడటం నేర్చుకోవాలనుకుంటున్నానని, భార్య ఎలా అవుతారనే విషయాలు కాదని వివరించడానికి ప్రయత్నిస్తుంది. ఫారా తాను ఆమెకు 2 విషయాలు నేర్పిస్తానని చెప్తుంది మరియు ఇవాన్స్ కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే తన భార్య చనిపోయిన తర్వాత రైనర్ భవిష్యత్తులో ఏం చేస్తుందో అని అతనికి ఆందోళనగా ఉండేది. ఇదే సమయంలో ఆరెల్ తన తండ్రి లియోన్ గదిలోకి వెళ్తాడు మరియు అతను మేజిక్ పై రీసెర్చ్ చేయడం చూస్తాడు. అతను లియాన్ను ఏం చేస్తున్నావని అడుగుతాడు. దానికి తాను ఒక మ్యాజికల్ స్పెల్ పై వర్క్ చేస్తున్నానని లియాన్ చెప్తాడు. తాను వారి మాటలు విన్నానని మరియు ఆరెల్ ఇంటికి ఒక అమ్మాయిని తెచ్చినందుకు అతనిని అభినందిస్తాడు. దీని తర్వాత ఆరెల్ లియాన్ను తనకు మేజిక్ నేర్పమని అడుగుతాడు. కానీ అది సాధ్యం కాదని లియాన్ వివరిస్తాడు. కిచెన్లో ఫారా రైనర్ను కూరగాయలు కోయమని చెప్తుంది. కానీ ఆమె అన్నింటినీ ముక్కలు ముక్కలు చేసినప్పుడు ఫారా ఆమెను గిల్డ్లో ఎప్పుడైనా వంట చేశావా అని అడుగుతుంది.
తాను ఈ పని వేరొకరితో చేయించేదానని రైనర్ చెప్తుంది మరియు తాము కేవలం కత్తి నేర్చుకోవడంపైనే ఫోకస్ చేయాలని అంటుంది. కానీ ఫారా ఆమెకు తసల్లి ఇస్తూ ఒక మంచి స్పోర్ట్స్మ్యాన్ అవ్వడానికి తమ మనస్సు, శరీరం మరియు స్కిల్స్ అన్నింటినీ మెరుగుపరుచుకోవాలని చెప్తుంది. రైనర్ కూడా ఈ మాటతో ఏకీభవిస్తుంది. అప్పుడు ఫారా తన ఇంట్లోకి ఇంకో కూతురు వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్తుంది. అప్పుడు రైనర్ ఆరెల్ పెద్ద సోదరి ఆస్ట్ గురించి అడిగినప్పుడు మీరా ఆమె తమ దేశంలో మార్పు తీసుకురావడానికి ఇల్లు వదిలి వెళ్లిపోయిందని చెప్తుంది. తద్వారా ఆరెల్ లాంటి ఏ క్లాస్ లేని ప్రజలు వివక్ష ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని చెప్తుంది. తర్వాత ఆరెల్ లియాన్ విరిగిపోయిన టేబుల్ను రిపేర్ చేస్తున్నప్పుడు ఆరెల్ నువ్వు నీ మేజిక్ ఉపయోగించి దీనిని ఎందుకు రిపేర్ చేయవని అడుగుతాడు. ఫారాకు మేజిక్తో చేసిన వస్తువులు అంతగా నచ్చవని లియాన్ చెప్తాడు. తర్వాత అతను ఆరెల్కి మేజిక్ చూపిస్తాడు మరియు ఒక విరిగిపోయిన కప్పును రిపేర్ చేస్తాడు. దీని తర్వాత లియాన్ ఆరెల్తో మేజిక్ నేర్చుకునే ఐడియా వదిలేయమని చెప్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర మాన ఉండదు. అది నిజంగా అసాధ్యమా అని ఆరెల్ అడిగినప్పుడు స్కిల్స్ మరియు మేజిక్ వేర్వేరు విషయాలని లియాన్ వివరిస్తాడు. అతను ఎంత ప్రయత్నించినా అతని దగ్గర మాన లేకపోతే అతను మేజిక్ నేర్చుకోలేడు. కానీ ఆరెల్ బహుశా తన దగ్గర మాన ఉందని చెప్పినప్పుడు నీకెలా తెలుసని లియాన్ అడుగుతాడు. ఒకరోజు రైనర్ తనను ట్రైనింగ్లో కొడుతున్నప్పుడు తనకు ఇది అనిపించిందని ఆరెల్ చెప్తాడు. ఇది విని లియాన్ జోక్గా నువ్వు ఇలా ట్రైనింగ్ చేయడం ఇష్టపడతావా అని అడుగుతాడు. కానీ ఆరెల్ అరే అలాంటిదేమీ లేదు, నేను గట్ స్కిల్ నేర్చుకుంటున్నాను అని అంటాడు. తర్వాత ఒకరోజు ట్రైనింగ్ తర్వాత తాను ఎంతగా గాయపడ్డానంటే గిల్లోని హోలీ వాటర్ అంతా ఉపయోగించానని మరియు ఒక విషం కూడా తాగానని, దాంతో తన మాన రికవర్ అయిందని చెప్తాడు. టెస్ట్ చేయడానికి లియాన్ అతనిని తన చేతుల్లో మానను కాన్సంట్రేట్ చేయమని చెప్తాడు. ఆరెల్ అలా చేసినప్పుడు అతని చేతులు మెరుస్తాయి. కానీ వెంటనే అతను కింద పడిపోతాడు మరియు అతని మ్యాజిక్ పవర్ చాలా తక్కువగా ఉండటం వల్ల అతని మాన అయిపోయిందని లియాన్ చెప్తాడు. తాను దీనిని పెంచుకోగలనా అని ఆరెల్ అడుగుతాడు. దానికి అతను కత్తితో ఎలాగైతే ప్రాక్టీస్ చేశాడో అలాగే పూర్తి ప్రాణం పెట్టి ప్రాక్టీస్ చేయాలని లియాన్ చెప్తాడు. తర్వాత ఆరెల్ ఒక షాప్కు వెళ్ళి అన్నీ కొని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. 6 months తర్వాత ఆరెల్ తన మానను చూపిస్తాడు మరియు అతను మునుపటి కంటే చాలా బెటర్ అయ్యాడని లియాన్ చెప్తాడు. ఆపై అతనికి ఒక మేజిక్ స్క్రిప్ట్ ఇస్తాడు. అందులో కొన్ని స్పెల్స్ రాసి ఉంటాయి. ఆరెల్ ఈ అన్ని స్పెల్స్ నేర్చుకోవాలని మరియు అలా చేయడానికి బహుశా అతను సిటీ ఆఫ్ మేజిక్ నుండి సహాయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తాడు. డిన్నర్ టైంలో రైనర్ ఎంత చెత్తగా వంట చేసిందో అని మీరా చెప్తుంది. కానీ నిజానికి ఆమె అబద్ధం చెప్తూ ఉంటుంది. కానీ ఆరెల్ తనకు వంట నచ్చిందని చెప్తాడు. రైనర్ సంతోషిస్తుంది మరియు ఫారా ఆమె కుకింగ్ మరియు కత్తిసాము రెండింటిలోనూ ఇంప్రూవ్ అవుతుందని అభినందిస్తుంది. లియాన్ కూడా రైనర్ చాలా కష్టపడే స్వభావం కలదని మరియు అందంగా ఉందని చెప్తాడు.